ఈ శుభ శుక్రవార ఆరాధనకు చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. యేసుక్రీస్తు ప్రభువారి సిలువ పలికిన మొదటి మాట, అల్పుడను అయోగ్యుడైన నాకు మాట్లాడడానికి అవకాశం దయచేసిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొదటి మాట ఈ విధంగా ఉందండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పాను. ఈ మాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, దీన్ని మనం రెండు రకాలుగా తీసుకుంటాం. ఒకటి, ఇది క్షమాపణ మాట. రెండవదిగా ఇది విజ్ఞాపన ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటే ఎందుకు పలికారు? ఏమైనా పలకొచ్చు కదా అక్కడ, అంటే ఒక క్రమ పద్ధతిలో ఆయన వెళ్తున్నారండి. నేను అర్థం చేసుకున్నాను, అంటే ఇది ప్రతి ఒక్కరు కూడా కొన్ని సంవత్సరాలుగా మనం ఈ యొక్క మాటను ధ్యానిస్తున్నాం. చాలామంది దీనికోసం మాట్లాడారు. ఒక్కసారి మళ్ళీ దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. నేను దీనికోసం ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి విషయంలో కూడా ప్రార్థనతోనే మొదలుపెట్టారండి. తన యొక్క 33.5 సంవత్సరాలు ఈ యొక్క భూమిపై ఉన్నప్పుడు, 3.5 సంవత్సరాలు సువార్త చేస్తున్నప్పుడు కూడా ఆయన స్టార్ట్ చేసింది ప్రార్థనతోనే స్టార్ట్ చేశారండి. 40 దినములు ఆయన అరణ్యంలో 40 దినములు 40 రాత్రులు కూడా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి. అలాగే నిన్న మన వాక్యంలో విన్నాం, పస్కా గురించి మనం విన్నప్పుడు, పస్కా అయిన తర్వాత, ఆచరించిన తర్వాత గెత్సేమనే అనే ఒక ప్లేస్కి వెళ్ళి ఆయన ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారండి. ఆయనకి తెలుసు ఏం జరగబోతుంది, రేపు నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆయనకి తెలుసు. కాబట్టి ప్రతి విషయంలో తండ్రితో ఆయన అనుసంధానమై ఉన్నారండి. ప్రతి విషయం మాట్లాడుతూ ఒక ముగ్గురిని శిష్యుల్ని ఆయన తీసుకెళ్లారు గెత్సేమనే ప్లేస్కి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఆయన ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారండి. అదేవిధంగా ఈ యొక్క 7 మాటలు కూడా మాట్లాడే మొదటి మాట కూడా ఆయన ప్రార్థన అనే మాట, విజ్ఞాపన. మన అందరి కోసం, అక్కడున్న వారందరి కోసం ఆయన క్షమించమని విజ్ఞాపన చేస్తున్నారండి. ఆయన అంటే విజ్ఞాపన చేస్తున్నారంటే దానికి ఉద్దేశం ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశం. మొదటిగా నేను దీంట్లో కొన్ని విషయాలు నేను ఆలోచించగా, ఒకటి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 54వ వచనం ఎవరైనా చదవండి. నేను వేడుకొనిన యెడల ఎలాగు జరగవలనని లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. చాలమ్మా. అయితే ఆయనకు ఉద్దేశం ఏంటంటే, లేఖనము నెరవేర్పు జరగాలి. ఆయనకు తెలుసు ఏ ప్రవక్త ఏం ప్రవచించారు, ఆ యొక్క ప్రవచనాలన్నీ ఆయన నెరవేర్చుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి అలా నెరవేర్చుకుంటూ వస్తున్నారండి. అదేవిధంగా ఆయన గెత్సేమనీలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శిష్యుడైన యోధ ఆయన్ని పట్టించినప్పుడు, అక్కడే ఉన్న ఒక శిష్యుడు కత్తి దూసి వచ్చిన సైనికుడి యొక్క చెవి నరికేస్తే ఆయన అక్కడ బాగుపరిచి, కత్తి దూసిన వాళ్ళు కత్తితోనే నశిస్తారని చెప్తూ, నేను కానీ కొంచెం పైన చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలోని 53వ వచనంలో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియో వేడుకొనిన యెడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియో నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన యెడల ఎలాగూ జరగవలనను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. ఒకవేళ నేను కానీ తండ్రిని కోరుకున్నట్లయితే 12 సేనా వ్యూహములు, అంటే ఒక్కొక్క సేనా వ్యూహంకి 6,000 మంది దేవదూతలు, యోధులు. అలాంటిది 72,000 మంది దేవదూతల కంటే ఎక్కువ మంది నన్ను కాపాడడానికి రారనుకుంటున్నావా? కానీ అలా చేస్తే లేఖనం నెరవేరదు కదా అని యేసుప్రభు వారు అక్కడ చెప్తున్నారండి. చెప్తూ ఈ యొక్క ఫస్ట్ మాట నెరవేరడానికి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం ఈరోజు మనం చదువుకున్న వాక్యం. యెషయా 53:12, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదును, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఇక్కడ నుంచి అండి, ఏలయనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడైను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను.
ఇది ఈ ప్రవచనం యెషయా రాసిన 53వ అధ్యాయంలో ఈ యొక్క ప్రవచనం నెరవేరడానికి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేశారండి. ఏమనంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారండి. అదేవిధంగా రెండవదిగా చూసుకున్నట్లయితే ఆయన ఏదైతే బోధ చేశారో ఆ బోధకి మాదిరిగా ఉన్నారండి. ఏం బోధ చేశారంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని మనకి ఆయన కొండ మీద ప్రసంగం చేశారు. అందులో 5వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన ప్రసంగంలో ఈ మాట చెప్పారండి. ఈ మాట చెప్పిన తర్వాత మనం మనుషులుగా మనమైతే ఎన్నో మాటలు చెప్తాం, కానీ దాన్ని ఆచరించే సమయం వచ్చినప్పుడు మనం ఆచరించలేము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా తను ఏదైతే బోధించారో దానికి కట్టుబడి ఉన్నారండి. ఆయన ఈ విధంగానే బోధించారు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నారు. కాబట్టి అక్కడున్న వారి కోసం వారు నశించిపోకూడదు, అలాగే ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రక్షింపబడాలి అని ఒకే ఒక ఆలోచనతో ఆ యొక్క ఆయన చేసిన బోధను ఈ విధంగా నెరవేరుస్తున్నారండి. ఆయన యేసుప్రభు వారు ప్రతి విషయంలో కూడా ఆయన ఏదైతే బోధించారో దానికి కట్టుబడి ఉన్నారు. అలాగే మనం కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నారండి. మూడవదిగా ఆ యొక్క మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, శ్రమలో ప్రార్థన చేయాలి అని మనం నేర్చుకోవాలండి. మొదటిగా ప్రవచనాన్ని నెరవేర్చారు, రెండవదిగా ఆయన చేసిన బోధకు మాదిరిగా జీవించారు, మూడవదిగా శ్రమలో ప్రార్థన చేయాలి అనే విషయం యాకోబు సువార్త యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగిన అతను కీర్తనలు పాడవలను. మీలో చాలమ్మ ఒకసారి యాకోబు సువార్త ఇంకొంచెం పై వచనం చదవండి. ఒక్క నిమిషం. 5వ అధ్యాయము 11వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను. శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలని మనకి దేవుని వాక్యం చెప్తుందండి. మనం ఏదైనా శ్రమల్లో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అప్పుల ఊబిలో ఉన్నప్పుడు, మనం కదలలేని స్థితిలో ఉన్నప్పుడు ఏదో చేయాలి, మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి ఈ లోకంలో. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు చేయాల్సింది ప్రార్థన. ఎందుకంటే ఆయన సిలువుపై ఉన్నారు. అన్ని రోజులు ఎంతోమంది రోగులను స్వస్థపరిచారు, ఎన్నో అద్భుతాలు చేశారు. ఎదురుగా చాలామంది భయంతో ఉన్నారు. కొంతమంది తిరుగుబాటు చేశారు, కొంతమంది దేవుడు అంటే ఇష్టమైన వాళ్ళు అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళు భయంతో అక్కడ ఉండిపోయి ఏం మాట్లాడలే స్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరి మనస్సాక్షి కూడా తెలిసిన దేవుడు, ఎవరు ఏమనుకుంటున్నారో తెలిసిన దేవుడు. సో అందరి కోసం కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదు అని ఆ శ్రమలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశారండి. ఏమని చేశారు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వారిని క్షమించండి. అయితే పాపాలను క్షమించే అధికారం యేసుక్రీస్తు వారికి లేదా? క్షమించే అధికారం లేదా? ఆయన ఎందుకు ఆ మాట అన్నారు? అంతకంటే ముందు మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలోని ఒక పక్షవాతం కలిగిన వ్యక్తిని కొందరు వ్యక్తులు ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచే ముందుగానే నీ యొక్క పాపములు క్షమింపబడ్డవి అన్నారండి. అదేవిధంగా లూకాసు వార్త 7:48లోని ఒక పాపం చేసిన స్త్రీ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన యొక్క పాదాలని తన కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచినప్పుడు నీ యొక్క పాపాలు క్షమింపబడ్డాయని యేసుప్రభు వారు అన్నారు. ఆ యొక్క 2 సందర్భాల్లో కూడా డైరెక్ట్గా క్షమించిన వ్యక్తి ఇక్కడ మాత్రం తండ్రిని ఎందుకు అడుగుతున్నారు? వీరిని డైరెక్ట్గా యేసుప్రభు వారే క్షమించవచ్చు కదా, ఎందుకు అడుగుతున్నారంటే, ఈయన లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఆయన పాప భారంతో సిలువ మీద ఉన్నారండి. పరిశుద్ధుడిగా ఉన్న వ్యక్తి మన అందరి యొక్క పాపములు
లోకంలో ఉన్న అందరి పాపములు ఆయన మోస్తూ సిలువపై ఆయన శ్రమలో ఉన్నారు. అందువలన ఆయన యొక్క దైవత్వాన్ని ఆయన వినియోగించలేదండి. అందువలన తండ్రికి ఆ యొక్క వీరందరినీ చేర్చుకోమని పాపక్షమాపణ కలగాలని ఆయన కోరుకుంటున్నారండి. అయితే ప్రతి విషయంలో కూడా క్షమాపణ ఉంది, కానీ ఒక్క విషయంలోనే క్షమాపణ లేదని దేవుని వాక్యం చెప్తుంది. అదేంటంటే మత్తయి 12వ అధ్యాయము 31-32 వచనములండి. కాబట్టి మీతో చెప్పినట్టు ఏమనగా, మనుషులు చే ప్రతి పాపమును దోషనియు క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. మనుషు కుమారు అంటే మనం అనుకుంటాం ఈరోజు బయట సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని ఉచ్చరించి ఎంతోమంది ఎన్నో మాటలు అంటుంటే మనకి ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది. ఎందుకు దేవుడు అలా ఇలాంటి మాట్లాడుతుంటే ఎందుకు కామ్గా దేవుడు ఊరుకుంటున్నాడు అంటే ఆయన బైబిల్లో ముందుగానే చెప్పేశారండి. అదేంటంటే మనుష్య కుమారుని ఎవరు ఏమి అన్నా, ఎన్ని దోషాలను చేసినా వాళ్ళకి క్షమాపణ ఉన్నది. అదే కానీ పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం పాప క్షమాపణ లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ యొక్క మాట మాట్లాడడం వలన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఆ ఒక్క మాటతోనే మారిపోయి ఉంటారు. అంటే వారి యొక్క హృదయాల్లో ఒక బీజం పడిందండి. వారు మారు మనసు పొందడానికి ఒక బీజం పడింది. అయితే ఆయన చనిపోయిన తర్వాత, సిలువ వేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా తర్వాత శిష్యులు బోధ చేస్తున్నప్పుడు ఆ బోధకు కూడా వెళ్ళడం స్టార్ట్ చేశారండి వీళ్ళు. అంటే చాలామంది అక్కడ సిలువ దగ్గర నిలబడి ఉండి చూస్తున్నారు. ఏంటంటే యేసుక్రీస్తు వారు ఇన్ని అద్భుత కార్యాలు చేశారు కదా, ఆయన సిలువపై నుంచి అలా దిగిపోతే మేము నమ్ముదాం అనే ఒక ఆలోచనతో ఉన్నారు. ఈ కార్యమంతా జరిగిన తర్వాత ఈ అపోస్తులు పెంతెకోస్తు దినమున అందరూ కూర్చొని ఉన్నప్పుడు పేతురు గారు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా చాలామంది, అప్పుడు ఎవరైతే సిలువ దగ్గర చాలామంది ఉన్నారో జనసమూహం, వాళ్ళలో కొంతమంది ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారండి. వీళ్ళు ఏం చెప్తారు వినడానికి వచ్చారు. కానీ అక్కడ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం చూసినట్లయితే, రెండు 36 పేతురు గారు ఈ విధంగా చెప్తున్నారండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. అంటే వీరే ఎవరైతే వెళ్ళారో పేతురు యొక్క సువార్త వినడానికి, ఆ జనసమూహాన్ని ఉద్దేశించి పేతురు గారు డైరెక్ట్గా చెప్తున్నారు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించును అని. అప్పుడు 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు అని చెప్తూ 41లో ఏమైందంటే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ రోజు పలికిన మాట వల్ల వారి యొక్క హృదయాల్లో ఒక విత్తనం పడింది. ఆ విత్తనం ఎప్పుడు ఫలించిందంటే తన శిష్యుడైన పేతురు గారు మాట్లాడినప్పుడు ఒక్కరోజు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారండి, దేవుని అంగీకరించారు. అది యేసుక్రీస్తు వారి యొక్క బోధన. ఆయన నిజమైన గురువు, నిజమైన లీడర్, దేవుడు, గురువు, ప్రభు, మనకన్నీ నేర్పించే వ్యక్తి. సో యేసు ప్రభు వారు ఈ మాట అన్నారు కదా, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమనే మాట అన్నారు. అలాగే తర్వాత అపోస్తలు అందరూ కూర్చొని కొన్ని మాట్లాడుకొని, మనం రోజు వచ్చే జనసమూహానికి మనం అన్నపానములు పంచిపెట్టుకో ఉంటే ఎలా అవుతుంది అని కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారండి ఈ యొక్క పని చేయడానికి. వాళ్ళు కూడా జ్ఞానవంతులే. అందులో స్టెఫను అనే వ్యక్తి ఒక ఆయన. ఈ యొక్క స్టెఫను అక్కడ ఉన్న ప్రధాన యాజకులకు వాళ్ళతోని పరిశీలతో అందరితో వాదిస్తూ సువార్త చెప్తూ, మీరు చేస్తున్నది తప్పు అని యవనస్తుడు ఎప్పుడైతే చెప్పాడో ఆయన్ని రాళ్లతో కొట్టి హింసించడం మొదలుపెట్టారండి. స్టెఫను ప్రార్థన చేశారు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60 వచనం. అపోస్తుల కార్యములు 7:60.
అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికాను, ఈ మాట పలికి నిద్రించాను. చాలమ్మా. చూసారని యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే క్షమించారో, ఆయన యొక్క సువార్త విని ఆయన అనుసరిస్తూ ఉన్న స్టెఫను అనే ఒక యవనస్తుడు కూడా అదే రీతిగా రాళ్లతో కొడుతున్నప్పుడు యేసు ప్రభువారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికి క్షమించారండి. ఇటువంటి క్షమాపణ మనం కలిగి ఉన్నామా? మనం కూడా క్షమిస్తాం. ఎవరిని క్షమిస్తాం? మనల్ని సారీ అడిగితే క్షమిస్తాం, మనల్ని క్షమాపణ కోరితేనే క్షమిస్తాం. వాళ్ళు అడగలేదు కాబట్టి క్షమించట్లేదు. లేదా మనం వాళ్ళతో ఏదైనా పని ఉందనుకోండి, మనకి ఫ్యూచర్లో క్షమిస్తాం, ఎందుకంటే ఫ్యూచర్లో మనకు అవసరం ఉంది. అటువంటి హృదయంతో మనం ఉంటాం. మానవ నైజం అది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్షమాపణ క్షమించలేని నేరం చేసిన వారిని కూడా క్షమించడం. అటువంటి క్షమాపణ గుణం మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నానండి. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా, అంటే శ్రమంలోనూ కూడా దేవుని మనం స్తుతిస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ, ఇంకా మనం దేవునిలో ఎదగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.